ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలపాలని కోరాయి. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కార్మిక నేతలు విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర ముఖ్యమైందంటున్న టీబీజీ కేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కూడా కార్మిక సంఘాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చాయి. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈ నెల 9వ తారీఖున పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కూడా సమ్మెకైతే సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో అనేది ఒక రామగుండం ఏరియా అంతా కూడా ఒక పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సీలు కావచ్చు, ముఖ్యంగా సింగరేణిలో కూడా వేలాది మంది కార్మికులు కూడా ఇక్కడ నిత్యం పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులు కూడా సమ్మెలో పెద్ద ఎత్తున కూడా పాల్గొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కూడా టీబీజీకేఎస్ కావచ్చు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు ఇలా అన్ని కార్మిక సంఘాలంతా కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని కూడా పెద్ద ఎత్తున కూడా సమ్మెకైతే సిద్ధమవుతుంది. అసలు ఈ సమ్మెకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ దేశవ్యాప్త సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకు సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఏ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి? ఈ నెల 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి మా ఐక్యతను నిరూపించి కార్మికులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేటువంటిది తెలియజేయడంతో పాటుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక చురకలాగా, ఒక చెంపపెట్టులాగా ఉండాలి అనేటువంటిది ఈ ఉద్దేశం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఒకటి ప్రైవేటీకరణను రద్దు చేయాలి, రెండోది కొత్తగా ఏర్పరిచినటువంటి 4 లేబర్ కోడ్లని ఈ నెల నుంచి అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఈ 2 ప్రధాన అంశాలతోటి ఈరోజు సమ్మెకు వెళ్తూ ఉన్నాం. 2019-20 సంవత్సరంలో రాజ్యసభలో, లోక్సభలో జరిగినటువంటి ఆమోదం తెలిపినటువంటి ఈ చట్టాలని 2025లో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా పనిచేయాలి. ఎందుకంటే గతంలోనే నల్ల చట్టాలు తీసుకొస్తే అసంఘటితంగా ఉన్నట్టు రైతాంగం ఏదైతే సమ్మెలు చేసి, దీక్షలు చేసి, ప్రాణాలు అర్పించి దాన్ని రద్దు చేయించుకున్నారో అదే స్ఫూర్తితో ఈరోజు సంఘటితమైనటువంటి చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం కూడా ఒకరోజు సమ్మె వలన ఏదో ఒరుగుతుందని కాదు, ఈ ఒక్కరోజు సమ్మె అనేది నిరసన తెలిపి దీని వలన 50 కోట్ల మంది కూడా ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు రైతాంగం అయితేంది, అవుట్సోర్సింగ్ అయితేంది, కాంట్రాక్ట్ అయితేంది, పర్మనెంట్ అయితేంది, అలాగే పబ్లిక్ సెక్టార్స్ అయితేంది, ఇన్సూరెన్స్ అయితేంది, బ్యాంకింగ్ అయితేంది, అన్ని రంగాల వాళ్ళు, హమాల నుంచి మొదలుకుంటే అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు చేస్తున్నటువంటి సమ్మె వలన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా ఉండాలి అనేటువంటి, ఆ తర్వాత ఉద్యమ పోరాటం కానీ లేకపోతే ఎలాంటి కార్యాచరణ అనేది ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం జరుగుతుంది. ఈ 4 లేబర్ కోడ్లు రావడం వలన ఏంటి అంటే ఈరోజు సమ్మెలు చేయాలన్నా, సంఘాలు పెట్టాలన్నా, అలాగే నీకు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి. ఈరోజు సెజ్లలో ఏ విధంగా అయితే సంఘాలు సమ్మెలు లేవో అదే విధంగా, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చేయాలని, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి హైర్ అండ్ ఫైర్ విధానాన్ని కూడా, అంటే ఈరోజు నాకు కార్మికులు అవసరం అంటే నియామకం, రేపు వద్దనుకుంటే కూడా రద్దు చేసుకునేటువంటి అవకాశం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ లాంటిది సైనికులకు ఏ విధంగా 4 సంవత్సరాలకే పెట్టినరో అలాంటిదే టర్మ్ ఉద్యోగాలే, నీకు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలే ఇస్తామనేటువంటి పరిస్థితికి నెట్టబేద. అంటే దీన్ని బట్టి పర్మనెంట్ ఉద్యోగం అనేటోడు దేశంలో ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. అంటే సమ్మెలు లేని, అలాగే సంఘాలు లేని సమాజాన్ని స్థాపించాలనుకుంటుందా బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది. అంటే అడిగేవాడుంటే, ప్రశ్నించేవాడుంటే, ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేస్తే వీళ్ళను అణిచివేయాలి, కార్మిక రంగం కొంచెం చైతన్యవంతమైనటువంటి రంగం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క 4 లేబర్ కోడ్ల ద్వారా చేయడం వలన ఒక ఇబ్బంది అయితే, రెండవది ప్రైవేటీకరణ. ఈరోజు బొగ్గు పరిశ్రమకు చూసినట్లయితే ప్రైవేటీకరణ అనేటువంటిది వేగవంతం అవుతూ బావులనే వీరు ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తూ ఆయనకు అనుకూలమైన
అనుకూలమైనటువంటి శక్తులకు ఇస్తూ విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తూ లేదా మన షేర్లను తగ్గించుకుంటూ చేస్తున్నటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే ఈ ప్రైవేటీకరణ రద్దు చేసుకోవడంతో పాటుగా మనకు కొత్త బ్లాకులు సింగరేణికి కానీ ఇవ్వాలి, కేటాయించాలి అనేటువంటిది నామినేషన్ పద్ధతిలోనే యాక్షన్లో లేకుండానే, ఒకవేళ యాక్షన్లో పాల్గొన్నటువంటి బొగ్గుబాయి మనకు రాకున్నట్లయితే, ప్రైవేటు వ్యక్తులు వచ్చినట్లయితే, మన బొగ్గుబాయిలు మూసివేయబడినట్లయితే, ప్రైవేటు వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగినట్లయితే అసలు సింగరేణి సంస్థ అనేది ఉంటుందా? మన మనుగడ అస్తిత్వానికి సంబంధించింది, ఉద్యోగ భద్రకు సంబంధించినటువంటి కాబట్టి సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సోదరి మళ్ళందరూ కూడా ఈ నెల 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి మన యొక్క ఐక్యతను చాటిది నిరసన తెలుపదేయాల్సిందిగా కోరుతా ఉన్నది. ఇది మిర్యాల రాజిరెడ్డి గారు చెప్తున్నటువంటి ఏదైతే ఈ నెల 9వ తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సంఘం పెద్ద ఎత్తున కూడా సింగరేణి కార్మికులంతా కూడా విజయవంతం చేయాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా ఇలాగైతే రైతులంతా కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారో సింగరేణి కార్మికుల హక్కులు రక్షించుకోవడానికి ఖచ్చితంగా సింగరేణి వ్యాప్తంగా కూడా సమ్మెను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. కేంద్రం మెడలు వంచి కూడా తమ యొక్క హక్కులను సాధించుకోవడానికి ప్రతి ఒక్క కార్మికుడు సిద్ధంగా ఉండాలి. ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి.